ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నిన్ను తాకాలంటేనే అసహ్యంగా ఉందిరా. ఏం బతుకురా ఇది? ఇంతకాలం తాగి తిరిగి అందరితో చీ అనిపించుకుంటున్నావు అనుకుంటే ఇప్పుడు ఇలా ఆడపిల్లలతో కూడా మాట్లాడి పెంచుకుంటున్నావు. వాడు చెప్పేది వినకుండా ఏందన్నా మీరంతా? నోరు ముయ్, మాట్లాడక మధ్యలో. నీ వల్లే వాడిలా తయారయ్యాడు. వాడు చేసే ప్రతి పనిని సమర్థించుకుంటూ పోతుంటే ఇలాగే చేయడానికి అలవాటు పడుతున్నాడు. డ్రస్సు మార్చుకోవడానికి తన గదిలో ఉండాల్సిన వీడికి ఈ గదిలో ఏం పని? నేను నిజమే చెప్తా ఉన్నాను. ఈ పాప పరిచుండదే ఏమో ఉండదో ఏమో అని వచ్చినాను. అంతకు మించి నాకేం తెలియదు నాయన. నువ్వు మాట్లాడుకురా, మాట్లాడుకో. మీ అమ్మ నాకు దూరమైన రోజు కూడా ఇంత బాధపడలేదురా. కాని పోతూ పోతూ నాకు ఇలాంటి బిడ్డనిచ్చి పోయింది అని ఇప్పుడు బాధగా ఉంది. ఏదో చెడు స్నేహాలు పట్టి చెడు వ్యసనాలకి దగ్గరయ్యావనుకున్నాను. సరేలే, మారితే మారాడు, లేకపోతే వాడు చావు వాడు చస్తాడులే అనుకున్నాను. ఇదిగో మీ అత్త మాటలు విని కనీసం ఈ పెళ్ళైనా చేసుకుంటే బాగుపడతావనుకున్నాను. కాసేపట్లో నీ పెళ్లి జరుగుతుందనగా ఇప్పుడు ఈ అమ్మాయి గదిలోకి వచ్చి వీళ్ళందరినీ బాధ పెట్టావు. ఇలా బతకడం కూడా ఒక బతికేనంట్రా? మనిషి అన్నవాడు బ్రతికితే నలుగురికి ఆదర్శంగా బతకాలి. కనీసం వాడి బతికైనా వాడు బతకాలి. కానీ నీ బతికేంట్రా? అవతల వాళ్ళని బాధ పెట్టడం, ఇబ్బంది పెట్టడం, ఇంతేనా? ఇక మారవా? నువ్వు మారతావనుకోవడం నాది తప్పు. మరిదేవు కదా అని చెప్పేసి ఎన్ని విషయాల్లో సర్దుకుపోమంటావ్? ఇంట్లో ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నా కూడా మావయ్య గారి మొహం చూసి, నన్ను కట్టుకున్న వాడి మొహం చూసి ఊరుకుంటున్నాను. కానీ ఈ విధంగా ఒంటరిగా ఉన్న నా చెల్లి గదిలోకి వచ్చావు. అసలు ఏంటి నీ ఉద్దేశం? ఏం చెయ్యాలనుకున్నావు తనని? సమయానికి మేము వచ్చాం కాబట్టి సరిపోయింది. లేదంటే తనని ఏం చేసేవాడివి? దుర్గా, వాడేం చెప్పాడో విన్నావు కదా. వాడైతే అబద్ధం చెప్పడు. అసలు ఏం జరిగిందో ఏంటో మనము చూడలేదు. కాబట్టి ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేయడం మంచిది. లేదంటే అనవసరంగా అందరి ముందు ఆడపిల్ల పరుగు పోతుంది. వాడు చేసిన తప్పులకి, వాణ్ణి కన్న పాపానికి నేను క్షమాపణ చెప్తున్నానమ్మా. అవతల పెళ్లికి ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. నలుగురు మండపంలోకి వచ్చేస్తున్నారు. ఇక ఈ విషయం ఇంతటితో వదిలేయండి. ముహూర్త సమయం వరకు నువ్వు నీ గదిలోంచి అడుగు బయట పెట్టావంటే నీ కాళ్ళు విరగొడతాను. నువ్వు రారా. బాబు, జరిగిన దాంట్లో నా కూతురు తప్పేమీ లేదు. దయచేసి ఈ పెళ్లి కాదనుకుని వెళ్ళిపోవద్దు బాబు. ఇంకోసారి ఇలాంటిదేది జరగకుండా నేను చూసుకుంటాను. మా పెళ్లి చెడగొట్టాలి, తన జీవితం నాశనం చేయాలని అతను అనుకుంటున్నాడు. కానీ ఇలాంటివన్నీ నమ్మే మనిషిని కాదు నేను. నాకు విజయశాంతి నచ్చింది. కుటుంబం కోసం తను పడుతున్న కష్టం నచ్చింది. ఇలాంటి బాధ్యతలు తెలిసిన అమ్మాయి నా భార్య కావాలని నేనెప్పటినుంచో కలలు కన్నాను. మధ్యలో ఆ చిరంజీవి లాంటి వాళ్ళు ఎంతమంది వచ్చి చెప్పినా నా మనసు మారదు. విజయశాంతి నా భార్య కావడాన్ని అడ్డుకోలేరు.
నాకు డబ్బులు ఇవ్వకుండా బాగా మస్క కొడుతున్నాడు వీడు. సరిగ్గా దొరికాడు. ఇలాంటప్పుడే మనం అడిగింది ఇవ్వడం తప్ప వేరే ఛాన్స్ ఉండదు వీడికి. వస్తున్నా. డబ్బు ఎక్కడ? నేనిక్కడే ఉంటాను. రే చిన్న ఇట్రామా, నేను ఒక పని చెప్తా, చేస్తావా? చాక్లెట్ తీసుకో. ఇది తీసుకొని అక్కడ ఉన్నాడు చూసావా, అతనికి ఇచ్చేసేయ్. సరేనా? తీసుకో. అంకుల్, ఈ ఏంటిది? లెటర్ ఆ అంకుల్ మీకు ఇవ్వమన్నారు. సరే, అతనెవరో మీ బంధువు అనుకుంటా. నీకేదో లెటర్ పంపించాడు. అమ్మా, వధూవరులు బట్టలు మార్చుకుని రండి. విజయ, పద.